అందరికీ నమస్కారం. కుంసల్ శ్రీనివాస్ ఛానల్ నుంచి స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. మన తాలూకా వీడియోలు అప్లోడ్ అయినంటే నోటిఫికేషన్ వస్తుంది మీకు. అందుకోసం నేను చెప్తూ ఉంటాను గడిగడికి 1400 వీడియోలు పైన ఉన్నాయి. అలాగే హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు, చట్టాలు, అన్ని విషయాలు కూడా మీకు మన ఛానల్లో పొందుపరచడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఏదో ఒక వీడియో అనేటువంటిది వస్తుంది. అయితే ఈరోజు ముఖ్యాంశం ఏంటంటే డబుల్ రిజిస్ట్రేషన్. భూములు చాలా క్లమ్జీగా తయారైపోతున్నాయి. అంటే రేట్లు పెరగడం వల్ల రియల్ ఎస్టేటు, పోలీసు, రెవెన్యూ, జ్యుడిషియరీ అన్నీ కరప్టెడ్ అయిపోవడం వల్ల ప్రజలు అనేకమైనటువంటి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి వస్తుంది. అయితే డబుల్ రిజిస్ట్రేషన్ అంటే ఏంటి? ఒక భూమిని 2 సార్లు 3 సార్లు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఎలా సాధ్యం అలా చేయడానికి? ఎక్కడ ఆ లోపాలు ఉన్నాయి? దాని నుండి తప్పించుకోవడం ఎలాగా? కోర్టులో ఎలాంటి కేసు పెట్టాలి అనేటువంటి వివరాలతో మీకు ముందున ఒక వీడియో పెట్టాను. ఇది ఆ వీడియో ఏం చేస్తానంటే నేను పెట్టిన వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది. ఒకసారి వీలుంటే కామెంట్ బాక్స్లో కూడా పెడతాను. ఈరోజు హైకోర్టు ఏమని ఆదేశించిందంటే డబుల్ రిజిస్ట్రేషన్పై హైకోర్టు ఒక తీవ్రమైనటువంటి సీరియస్గా తీసుకుని ఆదేశాలు జారీ చేసింది పెద్ద అధికారులందరికీ కూడా. ఇది సామాన్యమైనటువంటి కేసు కాదు. 460 ఎకరాలు 3308 మంది ఫ్లాట్ ఓనర్లు, వీళ్ళందరిది కూడా డబుల్ రిజిస్ట్రేషన్ అయింది. దాని గురించి వివరిస్తాను మీకు. ఏదైనా సరే ఒక రిజిస్ట్రేషన్ అయితే సైటు, దాన్ని మళ్ళీ ఏం చేస్తారంటే సర్వే నెంబర్ కానీ హద్దులు కానీ మార్చి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసి అదే ఫ్లాట్ని రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. వీళ్ళు తెలియక కొనుక్కుంటున్నారు. ఫ్లాట్లు వేసినప్పుడు అదే ఇబ్బంది. ఫ్లాట్లు వేసినప్పుడు ఎలా కొనుక్కోవాలన్నది కూడా వీడియో పెట్టారు. అపార్ట్మెంట్స్ కానీ ఫ్లాట్లు కానీ కొనే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న వీడియో కూడా మన ఛానల్లో పెట్టాను. అలాగే ఇక్కడ ఏం చేశారంటే చాలా డబుల్ రిజిస్ట్రేషన్స్ అయిపోయాయి. అంటే అక్కడ ఉన్న ఫ్లాట్లు ఒక 3000 ఫ్లాట్లు ఉంటే కొనుక్కున్న వాళ్ళు 5000 మంది ఉంటారు. ఇదేంటి 3000 ఫ్లాట్లు 5000 మంది ఎలా కొనుక్కుంటారు అంటే చాలా ఫ్లాట్లు వెంటనే ఇల్లు కట్టకుండా మనం దాచుకుందాం అనుకున్న వాళ్ళవి, సరైన అవగాహన లేదన్న వాళ్ళవి మళ్ళీ ఏం చేస్తున్నారంటే సర్వే నెంబర్లో హద్దులు, ఫ్లాట్ నెంబర్లు మార్చేసి రిజిస్ట్రేషన్ అయిపోతున్నాయి. అలాంటి ప్రాబ్లంలో ఒక ఇష్యూ జరిగింది. ఏంటి అంటే ఈ విషయానికి సంబంధించి ఒక ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ వేస్తే హైకోర్టు అది సంబంధిత అధికారులకి ఆదేశాలు జారీ చేసింది. ఎక్కడ అంటే గండిపేట మండలం వట్టినాగులపల్లి గ్రామంలో 460 ఎకరాలు భూమి, తక్కువ కాదు, దాదాపు 3308 మంది చట్టపరంగా సేల్ డీడ్ చేసుకుని అక్కడ ఫ్లాట్లు కొనుక్కున్నారు. కొనుక్కున్నవన్నీ కూడా చాలా డబుల్ రిజిస్ట్రేషను ఇవన్నీ ఉన్నాయి. రెవెన్యూ వాళ్ళకి ఆ భూమిని పూర్తిగా క్లియర్ చేసి అప్పచెప్పమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వాలని చెప్పి ఒక ఆయన రిటైర్డ్ లెక్చరర్ వి రామారావు గారు అనేటువంటి ఆయనతో పాటు ఒక 19 మంది హైకోర్టును ఆదేశిస్తే హైకోర్టు దీన్ని సీరియస్గా తీసుకుని సిబిఐ విచారణ జరిపించమన్నది. అలాగే హోంశాఖ కార్యదర్శి, డీజీపీ, తర్వాత సైబరాబాదు సిఐడి, అడిషనల్ డీజీపీ, సిపిలతో పాటు అధికారులు, ప్రతినిధులు అందరికీ ఉత్తర్వులు జారీ చేసింది. ఎప్పుడైతే ఈ పెద్ద స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యారో, నేను ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడైతే మనం కోర్టుకి వెళ్లకుండా నువ్వెళ్ళని కానీ లేకపోతే సరిగ్గా ఒక పద్ధతిలో వెళ్ళకపోతే ఎప్పటికీ బయటపడం. అందుకే వీళ్ళు ధైర్యం చేసి కోర్టుకి వెళ్ళారు కాబట్టే ఈ పెద్ద అధికారులకి, సామాన్యమైన వాళ్ళు కాదండి, ఎప్పుడైనా సిపి కానీ హోంశాఖ కానీ సిబిఐ దాన్ని ఎంక్వైరీ చేయమని అన్నారంటే ఖచ్చితంగా దాని రిజల్ట్ అనేవి ఉంటుంది. అందుకే ఈ భూమి ఫ్లాట్లు కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు నేను చాలాసార్లు వీడియోలు 1-2 వీడియోలు పెట్టాను. ఇలాగే మధ్యలో ఇలాంటివి ఏమన్నా హైకోర్టు ఆదేశాలు, హైకోర్టు జడ్జిమెంట్లు వస్తే దాంతోపాటు కూడా మీకు చాలాసార్లు చెప్పాను, మన ఛానల్లో ఉంటుంది. ఒకసారి చాలా జాగ్రత్త తీసుకుని అపార్ట్మెంట్స్ కానీ భూములు కానీ ఫ్లాట్లు కానీ ఏం కొన్నా సరే ఆ జాగ్రత్తలు తీసుకుంటే మీరు ప్రాబ్లం నుండి కొంతవరకు అన్నా సరే సేఫ్గా ఉంటారని చెప్పి నా తాలూకా ఉద్దేశం. జై హింద్, భారత మాతాకి జై.